జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి ముక్తి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి శాంతి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. వ్యాన్ అంకల్ ఉంటాయి. పాపముగను చేయబడెను శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో పరుగిడియాము శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో పరుగిడియాము ప్రజలారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము అని పాట పాడుకుంటున్న మధ్యకు వచ్చి ఉన్నాం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సకల మానవాళిని, సర్వలోకములో ఉన్న ప్రజలను ఆయన పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు? ప్రియమైన గ్రామ ప్రజలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ప్రయాసపడి పాప భారమును మోయుచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని అనుగ్రహించదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు పిలుస్తున్నాడు అంటే ప్రతి మానవునికి విశ్రాంతినివ్వటానికి పిలుచుచున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము అందమైనది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది.
పాపులైనటువంటి మానవులను, ప్రయాసపడుతున్నటువంటి మానవులను ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఒక ప్రియులారా, ఆయా రీతులుగా ప్రయాసపడుతున్నటువంటి మానవులను ఆయన పిలుచుచున్నవాడుగా ఉంటూ ఉన్నా లోకములో ఆయా రీతిగా ప్రయాసపడుతున్నటువంటి మానవులను నా యొక్క రండి, నేను మీకు శాంతినిచ్చేదనని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. ఏ రీతిగా విశ్రాంతినిస్తామని అంటే, ప్రియమైన వారులారా, పాపములో, శాపములో, లోకములో, మరణములో నశించిపోతున్న మానవులను రక్షించుట కొరకే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. పాప భారముతో లోకములో జీవిస్తున్న ప్రతి మానవుని పాపము నుండి విడిపించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రేమగల రక్షకుడుగా, పరిశుద్ధుడైన దేవుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనలో పాపము లేదు. ఆయనలో ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు ప్రేమ స్వరూపి అని. ప్రతి మానవుని ఆయన ప్రేమించే లోకానికి వచ్చాడు. ప్రతి మానవుని ఆయన ప్రేమ శాశ్వతమైనదిగా ప్రతి మానవుని కొరకు ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. మా ప్రియమైన గ్రామ ప్రజలారా, ప్రేమతో యేసు పిలుచున్నాడు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చే వారిని నేనంత మాత్రమును బయటకు త్రోసివేయలేనని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. మా ప్రియ గ్రామ ప్రజలారా, ప్రభువు యేసుక్రీస్తు వారు మనందరి పాప దోషముల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో తన ప్రాణమును ప్రణముగా పెట్టి ఆయన తన పరిశుద్ధమైన రక్తమును భారీగా చిందించినాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మానవుడు పాపము కొరకై ఆయన పరిశుద్ధుడైన దేవుడుగా రక్తమును చిందిస్తూ వచ్చాడు. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచండి. ఆయన రక్తం పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నశింపగా నిత్య జీవము పొందునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మా ప్రియ గ్రామ ప్రజలారా, అయితే ఏం చేయాలయ్యా అని అనుకోవచ్చు. యేసు ప్రభువా, పాపిని నీ రక్తముతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు, విశ్వసిస్తున్నాను ప్రభు అంటే సాక్ష్యముల మోక్షం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తాడు. మా ప్రియ గ్రామ ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకై ఆయన ఈ లోకములో తన యొక్క ప్రాణమును ప్రాణముగా అర్పించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు. తను నమ్మిన వారిని తీసుకొని వెళ్ళుట కొరకే పరలోక రాజ్యానికి ఆయన త్వరలో భూలోకానికి రాబోతున్నాడు. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ఇంకా అడిగిగా తీసుకున్నాను కనుక మన గ్రామంలో యెరూషలేము ప్రార్థన మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం 10:30 గంటలకు ఆరాధన, మధ్యలో సువార్త పడుకులు ఉన్నాయి. గమనించి రండి, దేవుని వాక్యాన్ని విని ప్రభువు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకులను అంగీకరించవలసిందిగా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. తండ్రి అయా, నీ దాసుడు నిలబెట్టుకొని చక్కని వర్తమానం ఇప్పించావు. తిరుపతిలో నాయన నీ వర్తమానం నీ పిల్లలందరినీ కూడా ఆచరించి నీ మార్గంలో నడిపించమని ముందుగా తన సహాయం చేయమని యేసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. బలో యేసుక్రీస్తు వారికి. లోకాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, మరణాన్ని జయించి 3వ దినాన్ని లేచిన శుక్రవారికి. హల్లెలూయా.
దేవుని యొక్క పాటలు పాడుకుంటూ ఇంకా మీ గ్రామానికి వచ్చిన విధమేమనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మీకు ప్రకటించవాలని ఆశతో వచ్చి ఉన్నాం. దేవుని వాక్యం రీతిగా సెలవిస్తా ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని రాయబడుతూ వచ్చింది. రక్షకుడు అంటే పిల్లరా, ఈ లోకంలో అందరికీ రక్షకుడు అవసరం. దేవుని వాక్యం రాయబడుతుంది, తన ప్రజలను, ఆయనకి యేసు అని పేరు పెట్టబడిన యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించిన గనక యేసు అని పేరు పెట్టబడింది. పిల్లరా, ప్రతి మానవుడి యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ అవసరమైంది. ఎందుకంటే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడుతూ ఉంది. పిల్లరా, మానవుని యొక్క జీవితంలో ప్రతి వారు కూడా పాపముతో ఉన్నారని, చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు, తెల్లవారు నల్లవారు, చదువుకున్నవారు చదువులేని వారు, పిల్లారా ఎవరైనా సరే మానవ యొక్క జీవితం పాపముతో నిండి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే పాపము వల్ల మానవునికి నెమ్మది లేదు, సమాధానం లేదు పిల్లారా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సమాధానం ఇవ్వడానికి వచ్చారు. దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, ఆయన భూమి మీద సమాధానమును తనకి ఇష్టమైన వారికి సమాధానము ఇవ్వడానికి వచ్చారు. పిల్లరా, ఈరోజు ఈ దినాల్లో చూస్తే మనుషులకు మనుషుల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు. పిల్లరా, మరి కుటుంబాల మధ్య సమాధానం లేదు, గ్రామాల్లో సమాధానం లేదు, దేశానికి దేశం సమాధానం లేని స్థితిలో పిల్లరా కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవ యొక్క జీవితాన్ని దేవుడు ప్రేమించిన వాడై ఆయన యొక్క కృపను వీడల నాయన కనపరచాలని
మహిమలో నుంచి ఈ లోకానికి మానవుడిగా జన్మించినాడు. పిల్లల దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, రక్తము చెందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చునని రాయబడుతూ వచ్చింది. ఈ లోకములో అనేక మానవుడి యొక్క హృదయం పాపంతో ఉంది. మానవ హృదయం అది ఘోరమైన వ్యాధి అని రాయబడుతూ వచ్చింది. ఎంతో మోసకరమైనటువంటిదిగా ఉంది. వీళ్ళరా ఆ యొక్క పాపము పోవాలంటే యేసుప్రభువు వారి రక్తం అవసరమే. వీళ్ళరా మరి ఈ లోకంలో అనేక రకమైనటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ ఒక వ్యాధికి ఒక రకమైనటువంటి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన డాక్టర్ ఉన్నాడు. అయితే ఈ పాప రోగం ఎలా పోతుంది? ఈ పాపం పోగొట్టడం కోసం మానవులు అనేక రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ పాపం పోవాలని, శాంతి సమాధానం కావాలని, మోక్షం కావాలని ప్రతి మానవుడు అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జపతపాలు, గోదానం ఆ రీతిగా మరి ఈ యొక్క వ్రతాలు చేసేటువంటి వారుగా వచ్చినారు. అయినను శాంతి సమాధానం లేనటువంటి వారుగా, నెమ్మది లేనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి మానవుడిగా వచ్చి ప్రతి మానవుడి కొరకై ఆయన కల్వరి శిలువలో అమూల్యమైన రక్తాన్ని కాచినాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచన రాయబడుతూ వచ్చింది. వీళ్ళారా మన అతిక్రమలు దాచిపెట్టేవాడు వృద్ధులు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడినని రాయబడుతూ వచ్చింది. మన పాపలను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వారును నీతిమంతును కనుక సమస్త పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయడు. కాబట్టి చెబుతున్న నేను కూడా ఒకప్పుడు ఇటువంటి పాపంతో నెమ్మది లేని, సమాధానం లేని, అసంతృప్తమైన జీవితాన్ని నేను గడిచిన సమయంలో వీళ్ళారా నా మీద నాకే ఎత్తగలిగినటువంటి రీతిలో ఉన్నప్పటి సమయంలో లోకం యొక్క పాపాన్ని పనివేసుకొని వీళ్ళారా జీవిస్తున్నటువంటి సమయంలో ఇటువంటి దేవుని వాక్యం నాకు తెలియపరచబడుతూ వచ్చింది. ఆ దేవుని వాక్యం నేను విన్నప్పుడు నేనెంత పాపినో, నా పాపం వల్ల మరణం ఉందని, అది నిత్య నరకమని నేను గ్రహిస్తూ వచ్చాను. కాబట్టి ఆ దినాన నేను ఈ ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను పాపిని, నాకు అర్థమవుతుంది, నీ వాక్యం నాకు తెలియజేస్తా ఉంది అని నేను కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాను. నా హృదయంలో నా పాపమని తెలిసినప్పుడు నా హృదయం బాధెక్కిపోతూ వచ్చింది. నేను ప్రార్థించగా ప్రభు నన్ను క్షమించినని విశ్వసించగా నా హృదయంలోంచి గొప్ప బరువు భారము దిగిపోయినట్లుగా నేను గమనించాను. వీళ్ళరా ఆ దినం నుంచి ఈ దినం వరకు సమాధానము, శాంతి, నెమ్మది నా హృదయంలో కలిగి ఉన్నాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా, కలవరం ఉన్నా, నెమ్మది ఉన్నా, చుట్టూ ఎన్ని పరిస్థితులున్నా ఆ దేవుని యొక్క శాంతి నా హృదయం నుంచి దూరం కాలేదు. ఆ ప్రభు ఆత్మ నన్ను నడిపిస్తూ ఉంది. కాబట్టి సాక్ష్యమిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా పాప భారంతో ఉన్నావా, శాంతి లేకున్నావా, నెమ్మది లేకున్నావా, సమాధానం లేకున్నావా, చింతలో ఉన్నావా, కలవరంలో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, బాధతో ఉన్నావా, ప్రియ సోదరుడా, సహోదరి, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు వీటన్నిటికీ పరిపూర్ణమైనటువంటి విడుదల అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మనందరి కొరకై ఈ లోకంలో దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. మనమందరం క్రిస్మస్ అని పిలుచుకునేటువంటి ఆ క్రిస్మస్ ఏంటంటే యేసు ప్రభువు వారు ఈ లోకంలో పుట్టాడు, దేవుడు నుండి మానవుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన ప్రతి పాప భారాన్ని భరించడానికి వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు జీవించి నీ కొరకై, నా కొరకై ఆయన కలవరంలో మరణించి భూస్థాపన చేయబడి 3 రోజులు తిరిగిలేచాడు. మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శాతాన్ని జయించాడు. కూడా ఆ యొక్క జయశాలి మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభువు ఉదయకాల సమయంలో నువ్వు విశ్వసిస్తే చాలు, నీ పాప భారం అంతా దొరికిపోతుంది, నీ వ్యాధి తొలగిపోతుంది, నీ యొక్క చింతని తొలగిపోతాయి,
నీ కష్టాలు పరిస్థితి ప్రతిష్టలన్నీ కూడా తొలగిపోతాయి. నీకు నెమ్మది సమాధానం వస్తుంది. కాబట్టి ఏదైతే మేము అనుభవిస్తూ వచ్చామో ఇక్కడ మాతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రేమను అనుభవించి ఆ రీతిగా పాప నుంచి విడుదల పొంది యేసు ప్రభువారి యొక్క ప్రేమను కలిగిన వారుగా ఉండి ఆ ప్రేమనే మీకు ప్రకటిస్తానికి వచ్చాం. ప్రతిలాడుతూ ఇదే కాలంలో మేము పొందినటువంటి మేలును మీరు కూడా పొందాలని మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నుంచి వారు గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుతారు. ప్రియులారా, ఇంకా ఎక్కువగా చెప్పడానికి మరి సమయం లేదు. కానీ మన గ్రామంలోని ఇక్కడ పిడపరులు గ్రామంలో యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారము ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ దైవ సేవకుల కుటుంబం ఉంది. మీ సమస్య ఏమైనా ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా ప్రభువైన యేసు క్రీస్తునందు ఆయన నామంలో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, వచ్చి మీ సమస్యల కొరకు ప్రార్థన చేసుకొని మేలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ కొరకు ప్రార్థన చేస్తాం. తండ్రి, మీ ప్రార్థన స్తోత్రాలు తెలుస్తున్నాం. అది మాకు చెప్పని మాటలను వారి హృదయాలను వివరించండి, వారిలో కార్యం చేయండి, మునుగొచ్చుమని సహాయం చేయండి. కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించమని రాను యాత్రజీతం సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. యేసు ప్రభు వారికి జై. రాజుల రాజుగా రానయ్యన్న యేసు ప్రభు వారికి జై. నిత్య జీవాన్ని యేసు ప్రభు వారికి జై. ముక్తిదాత యేసు ప్రభు వారికి మనం మీకు తెలియపరచడానికి వచ్చాం. ద్వారా
ఈ దినాల్లో శాంతి అనేది, సమాధానం అనేది ఎవరిలో లేదు. ఎంత మీకు ధనం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత గొప్పవాడివైనా, ఎంత దరిద్రుడైనా సమాధానం లేదండి. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు. ఈ యొక్క దినాలు, ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో ఉన్న సమాధానం లేనటువంటి దినాలు, దుర్దినాలు, చెడ్డ దినాల్లో ఉన్న అంత లోకం చెడిపోయి ఉన్నది. అంత లోకంలో పాపంతో నిండిపోయి ఉన్నది. ఈ యొక్క పాపం అంటే మనుషులు ఎంతో మంది ఎన్నో రీతిలుగా చనిపోతూ ఉన్నారు. త్రాగుబోతులుగా మారిపోతున్నారు, తిరుగుబోతులుగా మారిపోతున్నారు. ఈ యొక్క పాపం చేసి పాపంతో నిండిపోయి ఉన్నారు. ఈ యొక్క లోకంలోనే ఎన్నో రీతులుగా చనిపోయి ఉన్నారండి. ఈ యొక్క చనిపోయిన వారిని బాగు చేస్తానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన శాంతిని కోల్పోయిన వారికి శాంతినిచ్చేవారుగా ఉన్నారు. సమాధానాన్ని కోల్పోయిన వారికి సమాధానాన్ని ఇస్తానికి వచ్చారు. అందుకని ఆయన లోకానికి, దేవాతి దేవుడు, ఈ లోకానికి నీకు నాకు సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అందుకు ఈ దినాల్లో క్రిస్మస్ ఎంతో సంతోషంతో లోకంలో జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచం అంతా ఈ యొక్క క్రిస్మస్ అనేది దినాల్లో జరుపుకుంటూ ఉంటారు. ఏంటి క్రిస్మస్ అంటే? దేవుడు, ఈ యొక్క దేవాతి దేవుడు ఈ లోకానికి, ఈ యొక్క పాపం అనే లోకంలో పాపం తీసివేయడానికి ఆయన పాపం లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భంలో ఆయన జన్మించాడు. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవితంలో ఏ రోజు కూడా పాపం లేదండి. అందుకని ఆయన పాపంలో లేకుండా జీవించి నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరని ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఆ పాపం ఈ యొక్క లోకంలో ప్రవేశించిన పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. అందుకే దేవుడు అందరినీ ఒక పరిశుద్ధంగానే సృష్టించాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞని మీరి ఈ యొక్క మానవుడు పాపాన్ని తనకే యొక్క పాపంలో తన సొంత రీతిలో నడుస్తూ దేవునికి విరోధంగా దేవుని చెప్పిన మార్గంలో కాకుండా తన సొంత మార్గంలో వెళ్తూ తన సొంత కార్యాలు నెరవేర్చుకుంటూ పాపంలో మునిగిపోయాడండి. పాపంలో మునిగిపోయి పాపంలో జీవిస్తూ ఉన్నాడు. ఆ పాపాన్ని తీసివేసుకోలేక ఎంతైనా భక్తుల యొక్క ప్రాణహాని చేసుకుంటున్నారు. తనకు తానే మరి ప్రాణహాని చేసుకుంటున్నాడు. అందుకే దేవుడు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ప్రాణం తీసుకోమని చెప్పలేదండి. ఈ యొక్క పాపం అనే దాని వల్ల మనిషి పతనమైపోతున్నాడు, ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. ఆ పాపం తీసుకోకుండా మనిషి సమాధానాన్ని ఇస్తానికి, శాంతినిస్తానికి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క హృదయం అనే దాంట్లో పాపం నిండుంది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడని వాక్యం చెల్లిస్తున్నది. కాబట్టి ఈ యొక్క హృదయం అనే దాంట్లో ఎన్నో దాగి ఉన్నాయండి. ఈ యొక్క హృదయంలో ఆలోచనలు, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఈ యొక్క మచ్చతులు, వ్యభిచారములు, దూషణలు, అబద్ధములు, అల్లరితో ఎన్నో యొక్క పాప కార్యాలు ఉన్నాయండి. నా గురించి చెప్పట్లేదండి, నా గురించి రాత్రులు నా గురించి చెప్పట్లేదండి. పార్టీసేవాళ్ళు మొదలు పెడతారండి. ఆ పాపాన్ని తీసివేయటానికి యేసు ప్రభు లోకానికి రక్షకుడుగా వచ్చాడు. యేసు అంటే రక్షకుడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి ఆ హృదయమనే పాపం తీసివేయటానికి సూక్ష్మంలో మోక్షం ఉంది. ఏంటంటే యేసు ప్రభు నా పాపము క్షమించు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు నా హృదయములో నీవు రాని నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీ పాపాన్ని అంతా తీసివేస్తాడు. నీకు పరిశుద్ధత ఇస్తాడు, నీకు శాంతిని ఇస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీకు అంతేకాదండి
ఆ యొక్క పరలోకాన్ని అంటే స్వర్గాన్ని ఇస్తాడు. ఎందుకు? ఆయన పాపం లేని దేవుడు. ఆ పాపం లేని దేవుడు నీ పాపాన్ని నా పాపాన్ని అంతటిని ఆయన రూపుకొని వేసుకొని ఆ కలువరిశిలలో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ఆ పాపల కొరకు ఆ రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారానే పాపానికి శుద్ధి. ఆ పాపం తీసివేసుకోవాలంటే పరిశుద్ధమైన రక్తం, యేసు ప్రభు రక్తం ఒక్కటే పాపానికి శుద్ధి. ఏ రక్తం వల్ల నువ్వు ఆ యొక్క పాపం తీసుకోలేవు. కాబట్టి యేసు ప్రభు రక్తం ద్వారానే నీకు పాప క్షమాపణ. పాప క్షమాపణ కాదు, నిత్య జీవం అంటే స్వర్గం. ఆ రక్తం ద్వారా నువ్వు కలవపెడితే నీవు ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి ఈ యొక్క లోకంలో జీవించిన సమయంలోనే నీకు సమస్యలు రేపేం సంభవించను అది నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆడి లాంటిది కదా అని బైబిల్ గ్రంథం చదివిస్తుంది. అవునండి, ఈ దినాల్లో ఈ ఉదయం వెళ్ళిన మనిషి సాయంత్రం ఇంటికి వస్తాడో లేడో తెలియదు. ఎంతో ఘోరమైనటువంటి మరణాలు దుర్దినాల్లో ఉన్నాం. కాబట్టి ఓ మానవుడా, నువ్వు గ్రహించుకో, దేవుని గురించి తెలుసుకో. నీ యొక్క నరకానికి పోతే అప్పుడు నిత్య నరకం. ఈ యొక్క ఆత్మ నా యొక్క నరకంలో కాలిపోతే అది అగ్ని ఆరదు, ఆత్మ స్వాగత ఎదగాలి, అగ్నిలో మండుతూ ఉండాలి. కాబట్టి సూక్ష్మంలో మోక్షం మీరు యేసు ప్రభుని నీ హృదయం అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపను తీసివేయని నీ నోటితో ఒప్పుకుంటే చాలండి. యేసు ప్రభు ఉచితంగా నీకు రక్షణిస్తాడు. ఆయన అంతేకాదు, నీకు ఉచితంగా ఆయన నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధత నింపి ఆ యొక్క నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆ యొక్క స్వర్గాన్ని ఇస్తాడు. ఈ స్వర్గం ఎదుగాని దేవునితో సంతోషంగా ఉంటావు. నేడే ఈ యొక్క రక్షణ దినం ఇదే అనుకూల సమయం. కాబట్టి వినండి, రక్షణ పొందండి. ఆ నిత్య జీవాన్ని అంటే స్వర్గాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడండి. కాబట్టి ఆయన పిలుపుని మీరు అంగీకరించి నీకు ఈ రోజే నీకు రక్షణ ఇస్తాడు. ఈ రోజే ఆ యొక్క పరలోకానికి నీకు మార్గాన్ని ఇస్తాడు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఆ పరలోక రాజ్యం ఎవరు ప్రవేశించలేరని దైవ గ్రంథం సెలవుస్తుంది. కాబట్టి ప్రియుడ ఉన్న చోటుని యొక్క యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకుడు అంగీకరిస్తే ఆ యొక్క నిత్య జీవాన్ని అంటే ఆ స్వర్గాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి ఈ యొక్క మాటలు విని నీ హృదయం విశ్వసించాలని ప్రభు పేరట నీకు మనం చేస్తున్నాం. ఇంకా తెలుసుకోవాలంటే ఈ యొక్క ఊళ్ళో ఊరిలో ప్రార్థన మందిరం ఉంది, అక్కడ దైవ సేవకులు ఉన్నారు. ఇంకా ఎన్నో నీకు తెలియనటువంటి విషయాలు తెలియపరుస్తారు. కాబట్టి విని రక్షణ పొందండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడేవా, ప్రియమైన మా తండ్రి, దయగల ఘనమైన మన నామముకే స్తోత్రాలు ఎన్నాళ్ళు చెల్లించున్నాం తండ్రి. మానవుడు శాంతి లేని దినాల్లో మరి ఈ చెడ్డ దినాల్లో మరి ఉన్నతమైన స్థలంలో నివసించిన దేవుడు మరి రిక్తులుగా దాసులుగా మీరు అవతరించి మానవునికి సమీపంగా జీవించి మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రాలు. స్వీకరించిన వాడు శాంతి సమాధానం దేవుడి మార్గమైన దాన్ని బట్టి పరలోక రాజ్యమని గురించి దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వీళ్ళని హృదయపూర్వకంగా విశ్వసించి ఆ నిత్య జీవమును మోక్ష రాజ్యాన్ని పొందాలని తెలియజేసిన మాటలు ఫలింప చేయమని నిన్ను మహిమపరచుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామముని స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, దేవుని ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి, మోక్ష ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. బండి ఎక్కడ ఉందన్నా? Bye.
వారికి, ముక్తి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు వారి గురించి పాటలాడుతూ వచ్చారు. వేద నరుని రూపము ధరించి యేసుక్రీస్తు వారు నీ చెంత నిలిచినని, ఆయన అంగీకరించని నేనే అని తెలియజేసిన మాటను బట్టి యేసుక్రీస్తు వారు దేవాదేవుడు ఆయన మరి ఉన్నతమైన స్థలంలో నివసించిన దేవుడు, సమీపింపరాని దేశంలో అమరత్వం కలిగిన వాడు, సృష్టికర్త, అలాగే ఆరాధించబడిచిన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, మానవుని కొరకు మానవాకారముగా మానవ రూపము ధరించిన వాడుగా 2024 సంవత్సరాల క్రితం ఆయన భూలోకంలో అవతరించిన వాడు ఉన్నాడు. ఆయన పుట్టుకను గురించి మనము క్రిస్మస్ దినాలను జరుపుకునే వారు ఉంటాం. యేసుక్రీస్తు వారు సర్వమానవాళికి మరి దేవుడిగా, రక్షకుడిగా భూలోకంలో అవతరించిన వాడు ఉన్నాడు. ఆయన రక్షించే దేవుడు, శిక్షించిన వాడు. ఆయన భూలోకంలో ఉద్భవించిన మరి సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నక్కలకు, గొర్రెలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చులకు స్థలము లేదని రాయబడింది. అందుకే మానవులు దేవునికి దూరంగా, మానవుని మరి దూరంగా జీవిస్తూ దేవుని త్రోసివేసిన వారు ఉన్నారు. అయినప్పుడు కూడా దేవుడు మరి మానవుని పిలిచిన వాడు ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని, నెమ్మదినిచ్చేదనని, సమాధానం ఇచ్చేదనని, శాంతినిచ్చేదనని, మోక్షం ఇచ్చేదనని, రక్షణ ఇచ్చేదనని యేసుక్రీస్తు వారు పిలిచిన వాడు ఉన్నాడు. మానవుడు మరి అంగీకరించిన అనుభవాలు, అలాగూ మరి త్రోసివేసిన విధానములు జీవించిన వాడు ఉన్నాడు. అందుకే ప్రేమగల దేవుడు ఆయన పుట్టినప్పుడు మరి స్థలము లేని వానిగా పశువుల శాలలు, పశువుల తొట్టులు పరుండబెట్టబడిన అనుభవాన్ని చూస్తాం. ఆయన మరి జీవించిన దినాలు చూస్తే ఆ యోహాను సువార్త మరి 7వ అధ్యాయం చివరి వచనంలో ఆయన మరి ఒలీవల కొండకు వెళ్ళినని చూస్తాం. పగటి కాలంలో ఆయన యెరూషలేములో బోధించిన వాడు ఉన్నాడు. ఆ తర్వాత మరి రాత్రి వేళలో ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించిన వాడు ఉన్నాడు. సమాజంలో చోటు లేని వాడుగా ఆయన జీవించిన వాడు ఉన్నాడు. అందరూ తమ ఇళ్ళకి వెళ్ళిన వాడు ఉన్నాడు. యేసు మరి ఒలీవల కొండకు వెళ్ళినని రాయబడింది. అలాగే మరి ఆదినాల్లో అలాగే జీవించిన యేసుక్రీస్తు వారు మరి ఆయన సమస్తమును సృష్టించిన వాడు, సమస్తము సర్వము నాదే అని తెలియజేసిన దేవుడు ఉన్నాడు. మరి అలాగే మరి దేవునికి చోటు లేని మానవునిగా లోకంలో జీవించిన విధానం చూస్తాం. అందుకే నా కుమారుడా మీ హృదయం నాక్యమని తెలియజేసిన మాటను చూస్తాం. మానవుడి హృదయం మరి ఘోరమైనది, అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరని రాయబడింది. ప్రియమైన వలన ఈ చెడిపోయిన, తొలగిపోయిన అపరిశుద్ధుని మానవుని మరి యేసుక్రీస్తు వారు శుద్ధి చేయుటకై హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచిదని రాయబడింది. ప్రియమైన వలన ఇలాగూ మానవుని శుద్ధీకరించుటకై, మానవుని పరిశుద్ధపరచుటకై పరిశుద్ధులైన దేవుడు మానవునిగా అవతరించి అమూల్యమైన రక్తమును చిందించిన వాడు ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయని రాయబడింది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని రాయబడింది. ప్రియమైన వలన ఈ దేవుడు మానవునికి మరి ఎన్నో మేలులు, ఉపకారములు చేసిన వాడుకున్నాడు. దేవుడు మంచివాడని రాయబడింది. దేవుడు మంచివాడు. మానవుని జీవితంలో మంచి కలిగించాలని, మానవుని జీవితంలో మేలు చేయాలని, మానవునికి సహాయం చేయాలని, మానవునికి నిత్య జీవము, మోక్ష రాజ్యము అనుగ్రహించాలని మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం రాయబడింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మాడుగులో నుంచి జీవంలో దాటి ఉన్నాడని తెలియజేసిన మాటను చూస్తాం. కాబట్టి నేటి దినాలు మానవులు మరి మాట వినే అనుభవాలను మరి లేనివానిగా ఉన్నాడు. దైవగ్రంథంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుని గురించి మనకు తెలుసు. క్రైస్తవులు మనకు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. 2 కుమారుల్లో ఒక కుమారుడు
తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాడుకున్నాడు. ఎందుకోసమంటే అతనికి స్వాతంత్ర్యం, అతనికి మరి తన యొక్క జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని అలాగూ ఆలోచన కలిగిన వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి మానవుని నైజం, అది మానవుని నైజం. 50 సంవత్సరాల క్రితం 7వ తరగతి నేను చదువుతున్నప్పుడు మరి చిన్నపిల్లలు ఆటలు ఆడేవారు, డబ్బులు ఆటలు ఆడేవారు, గోళీలు ఆడేవారు. ప్రియమైన వాళ్ళరా, మరి ఆ సమయంలో నేను కూడా పాలు పొందేవాడిని. పాలు పొందినకు మరి ఆ గోళీలు కొనడానికి డబ్బులు అనేది ఉండేవి కాదు. ఇంట్లో బియ్యం ఉండేవి. ఆ బియ్యం తీసుకుని వెళ్ళి కొట్లో పోసి డబ్బులు తీసుకుని గోళీలు కొనుక్కుని డబ్బులు ఆడేవాళ్ళం. అంత మాత్రం అదే కాదు, మరి శ్రేష్టమైన మరి దున్నలు ఉండేవి, అంటే పెద్ద దున్నలు ఉండేవి. దానికి మరి పట్టెళ్ళు ఉండేవి. పట్టెళ్ళు మూలతో చేసేవాళ్ళు, మూల కలిగిన పట్టెళ్ళు ఉండేవి. అవి మరి కొన్నిసార్లు ఇంట్లో పెట్టేవాళ్ళు. ఆ మూలు మరి పప్పు చెక్క వాళ్ళకు ఇచ్చేసి ఆ పప్పు చెక్క తీసుకునేవాడిని. ప్రియమైన ఇలాగూ మానవుని నైజం, దొంగతనము, అక్రమము, అన్యాయము, అలాగూ మరి మానవుడు కలిగి ఉన్న అనుభవాన్ని బట్టి దేవుడు మానవుని సమీపించలేని అనుభవంలో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, వీటన్నిటి నుంచి పరిహారం కలిగించడానికై దేవాదేవుడు మానవుని ప్రేమించిన వాడుకున్నాడు, మానవునికి బోధించిన వాడుకున్నాడు, మానవునికి హెచ్చరిక చేసిన వాడుకున్నాడు. అయినప్పుడు కూడా కొందరు త్రోసి వేసిన వాడుకున్నారు, కొందరు ప్రేమించి యేసుక్రీస్తును వెంబడించిన వారు ఉన్నారు, మోక్షరాజ్యం పొందడానికై ఆయనను వెంబడించిన వారు ఉన్నారు. ఆ అపోస్తలుడైన పౌలు అన్నాడు, మరి తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేను హానికరుడును, హింసకుడును, దూషకుడును అని తెలియజేసిన మాటలు చూస్తాం. ప్రియమైన వారు, చిన్న కుమారుడు అలాగే జీవించిన అనుభవంలో తను వెళ్ళిన మరి పరిసర ప్రాంతాల్లో, తను వెళ్ళిన స్థలములో మరి సహాయము లేని పరిస్థితుల్లో తండ్రిని జ్ఞాపకం చేసుకున్న వాడుకున్నాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి యొద్ద క్షమాపణ దొరుకుతుందని, తండ్రి యొద్ద కూలివానిగా ఉండాలని ఉద్దేశించిన మరి ఆ యొక్క మరి యవనుడుగా ఉన్నాడు. అయితే మరి ఆ తండ్రి ఆ కుమారుని మరి కూలివానిగా స్వీకరించలేదు. తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు తండ్రి ఆ కుమారుని కోసం ఎదురు చూచిన వాడుకున్నాడు. ఆ తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఆ తండ్రి నేను కుమారునిగా కాదు కానీ కూలివానిగా ఉంటానని అన్నాడు. కానీ మరి ఆ ప్రేమగల తండ్రి ఆ కూలివానిగా కాదు కానీ నీవు నా కుమారుడు, ఎప్పటికీ నీవు నా కుమారుడు అని స్వీకరించి అనేకమైన వస్తువులు కల్పించిన వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుడు మానవుడు తొలగిపోయినప్పటికి కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని రాయబడింది. దేవుని ప్రేమ శాశ్వతమైనదని రాయబడింది. ఈ ప్రేమగల దేవుడు మానవుని అన్ని వేళలా ప్రేమించేవాడుకున్నాడు, అన్ని వేళలా సహాయం చేసేవాడుకున్నాడు. మానవుడు మరి అలా దూరంగా వెళ్ళి అనుభవాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళగా మరి ఆది మానవుడు తొలగిపోయిన దానిని బట్టి తన ప్రేమను అక్కడ చూపించిన వాడుకున్నాడు. అలాగే నేటి దినాలు కూడా దేవుని దాసుల ద్వారా అనేకమైన హెచ్చరిక చేస్తూ మానవునికి దేవుని గురించి బోధించే విషయాలు ఉన్నాయి. అయితే మరి మానవ నైజం దేవుని తోసివేసి, దేవుని మాటలు తోసివేసి దేవుని సంధికి అలాగే దూరంగా జీవించిన విధానం. అందుకే మనమందరము విషయం 50 రాబడింది. మనమందరము గురువులే త్రోవ తప్పేతిని, మననే ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిరని రాయబడింది. ఇలాంటి ప్రియమైన వారు తొలగిపోయిన మానవుని సరిచేయటికై దేవాదేవుడు శిక్ష అనుభవించిన వాడు ఉన్నాడు. ప్రియమైన వారా, మరి సర్వమానవాడి కొరకు ఆయన కలవలసినపై తన ప్రాణమును గాయపరిచి అమూల్యమైన రక్తము చిందించిన వాడు ఉన్నాడు. ఆయన చేతుల్లో మనం ఎరుగుదము. యేసుక్రీస్తు ప్రభు వారి చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, యేసుక్రీస్తు ప్రభు పాదములలో మేకులు కొట్టబడ్డాయి. ఆయన వీపంతా దున్నబడింది, నా వీపు దున్నబడింది. సాళ్ళను వారు పొడుగుగా చేసిరని రాయబడింది. దేహం అంతా ముఖ చెక్కలుగా చేయబడింది. ప్రియమైన వారా, అమూల్యమైన రక్తమును చిందించిన వాడు ఉన్నారు. మానవుని పరిశుద్ధపరచుడికై, మానవుని శుద్ధి చేయటికై, మానవుని పరలోకము చేర్చుడికై ఆయన నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమును తెలియజేసిన ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినట్లయితే నువ్వు నీ జీవితంలో మార్పు, నీ జీవితంలో శ్రేష్టమైన భూలోకంలో శ్రేష్టమైన ఆశీర్వాదం పొందగలవు. దీనికి ప్రియమైన వాళ్ళ సాక్ష్యం నేనే సాక్ష్యం. ఇక్కడ దైవ సేవకులు కూడా ఉన్నారు. దైవ సేవకులు వారి జీవితంలో ఎన్నో పరిస్థితులు నేటి దినాల్లో అలాగే వారు మరి శ్రేష్టమైన విధానంలో జీవిస్తూ దేవుని మార్గం తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగ నీ జీవితం కూడా మార్చబడాలని, నీ జీవితం కూడా మరి యేసుక్రీస్తు ప్రభువును
మరి విశ్వాసం ఉంచినట్లయితే మోక్ష రాజ్యం నిత్య విజయం అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీ మాటలు అంగీకరించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోక రాజ్యం పొందగలని తెలియజేసిన మాటలను బట్టి విశ్వసించవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకుని వెళ్ళినట్లయితే మన సమీపంలోనే ఎరుసలే ప్రార్థన మందిరం, మరి దైవ సేవకులు ఉన్నారు. మన ఎరుగుదము వారి ప్రయాస మానవుని రక్షించుడికై, మానవునికి రక్షణ మార్గం చూపుడికై మరి ప్రయాసపడే వారు ఉన్నారు. రండి, ప్రేమపూర్వకంగా మేము అందరూ ఆహ్వానించున్నాం. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు కొందరికి అనుమతి ఉంటుంది, కొన్ని స్థలాలకు వెళ్తే కొందరికి అనుమతి ఉంటుంది. ఈ స్థలంలో అందరికీ మరి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాం. రండి, ఏ భేదము లేదు, దేవుని సన్నిధిని మరి ఆనందించవచ్చును, ఆ రక్షణ పొందవచ్చును. మీ కొరకు ప్రార్థించే వారి గురించి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అల్పముగా ఈ స్థలమందు చెప్పబడిన మాటలు విన్న వారి హృదయాలను నేరుగా కరింపు చేయండి. ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని క్రీస్తు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. మోక్షాన్ని చేసు ప్రభు వారికి జై. నిత్య జీవాన్ని చేసు ప్రభు వారికి జై. హల్లెలూయా. బాగా లెఫ్ట్ లో రాయ. అది విమోచించును భయంకరమైన పాపమును విడిపింపనిన్ను వెదకి వచ్చే భయంకరమైన పాపమును విడిపింపనిన్ను వెదకి వచ్చే యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము అని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానని యేసు ప్రభు వారు సెలవుస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన ద్వితీయ కుమారుడిగా పుట్టినవాడిని విశ్వాసముంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించెను. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపము వలన వచ్చే జీతం మరణము, పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమైందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, నేను రక్షించబడునని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు.
పాపం వల్ల జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనానని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఏ నామం వల్ల రక్షణ కలగదు. ఈ నామం వల్ల అంటే యేసు ప్రభు నామం వల్లనే రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామం వల్ల రక్షణ పొందలేమని దేవుని గ్రంథం సెలవిస్తున్నది. నా మాట విని నన్ను పంపిన విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఆగా వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను, నిత్య జీవమును, రక్షణను పొందలేకపోవచ్చున్నారని వ్రాయబడినది. ప్రియులారా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగల వారు ఎవరని దేవుని గ్రంథం సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, దాన్ని నేను బాగు చేసి పరిశుద్ధపరుచుదని యేసు ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపమైనది, మారు మనసు పొంది స్వార్థనముడని ప్రభు యేసు క్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఏ ప్రేమి సంభవించినో నీకు తెలియదు. ఈ దేవుని ఏ పాటిని మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైతే ఆయురు అంటున్నారే కదని బైబిల్ తెలుస్తున్నది. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడను, మన దోషులను బట్టి అతడు నమ్మకట్టబడను, మన సమాధానమైన శిక్ష యేసుక్రీస్తు వారు పొందినని రాయబడినది.